అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కొన్ని శక్తివంతమైన అఫర్మేషన్స్ని చెప్పుకుందాం. నా జీవితంలోకి ధనం సహజంగా సులభంగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకి కృతజ్ఞతలు. నా జీవితంలోకి ధనం సహజంగా సులభంగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకి కృతజ్ఞతలు. నా జీవితంలోకి ధనం సహజంగా సులభంగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు, డబ్బుకి కృతజ్ఞతలు. ఈ అఫర్మేషన్ చెప్పుకుంటే మీరు ధనాన్ని వెంబడించాల్సిన అవసరం ఉండదు. ధనమే మీ వైపుకు వస్తుంది. నా జీవితంలో ఎల్లప్పుడూ సౌభాగ్యం సమృద్ధిగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. నా జీవితంలో ఎల్లప్పుడూ సౌభాగ్యం సమృద్ధిగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. నా జీవితంలో ఎల్లప్పుడూ సౌభాగ్యం సమృద్ధిగా ప్రవహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. సౌభాగ్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు, ఆనందం, ఆరోగ్యం, శాంతి, ప్రేమ, ఇవన్నీ. నేను ధనం, ఐశ్వర్యాన్ని పొందడానికి పూర్తిగా అర్హుణ్ణి. నేను ధనం, ఐశ్వర్యాన్ని పొందడానికి పూర్తిగా అర్హుణ్ణి. నేను ధనం, ఐశ్వర్యాన్ని పొందడానికి పూర్తిగా అర్హుణ్ణి. మీరు ఎప్పుడు ధనం సంపాదించడానికి అర్హత లేనట్టుగా అనుకోకండి, ఎందుకంటే మీలోని ఆ శక్తి ఉంది. నా సానుకూల ఆలోచనలు నన్ను ధనవంతుడిగా మారుస్తున్నాయి. నా సానుకూల ఆలోచనలు నన్ను ధనవంతుడిగా మారుస్తున్నాయి. నా సానుకూల ఆలోచనలు నన్ను ధనవంతుడిగా మారుస్తున్నాయి. మీ ఆలోచనలు బట్టే మీ జీవితం ఉంటుంది. ప్రతిరోజు నా వద్ద ధనం, ఐశ్వర్యం పెరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు నా వద్ద ధనం, ఐశ్వర్యం పెరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు నా వద్ద ధనం, ఐశ్వర్యం పెరుగుతూనే ఉంటుంది. మీరు మీ జీవితంలో చేసే చిన్న చిన్న మార్పులే పెద్ద సంపదగా మారతాయి. నా చుట్టూ ఎల్లప్పుడూ శుభం, ధనం, సౌభాగ్యంతో నిండిపోతుంది. నా చుట్టూ ఎల్లప్పుడూ శుభం, ధనం, సౌభాగ్యంతో నిండిపోతుంది. నా చుట్టూ ఎల్లప్పుడూ శుభం, ధనం, సౌభాగ్యంతో నిండిపోతుంది. మీరు కేవలం మీకు, మీ కుటుంబానికే కాకుండా ప్రతి ఒక్కరి కోసం ఐశ్వర్యం కోరుకోవాలి. ధనం నాకు అనేక మార్గాల ద్వారా వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ధనం నాకు అనేక మార్గాల ద్వారా వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. ధనం నాకు అనేక మార్గాల ద్వారా వస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు. మీరు సంపద ఒకే మార్గం ద్వారా రావాలి అనుకోకండి. సంపద అనేది అనేక అవకాశాల నుండి వస్తుంది. నా జీవితంలో వచ్చే ప్రతి రూపాయి, ప్రతి ఆశీర్వాదాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. నా జీవితంలో వచ్చే ప్రతి రూపాయి, ప్రతి ఆశీర్వాదాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. నా జీవితంలో వచ్చే ప్రతి రూపాయి, ప్రతి ఆశీర్వాదాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తున్నాను. ప్రతి ఒక్కరికి సంపద అనేది వస్తుంది. అది ఎక్కువ తక్కువ అనుకోకుండా వచ్చిన ప్రతి రూపాయిని మనస్ఫూర్తిగా స్వీకరించాలి.